ఈ రోజు ఏందో విజయప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఎవరండి ఛానల్ లేని వాళ్ళు? దారుణభయానికి కూడా ఛానల్ ఉన్నాయి. ఒక స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద క్యాడర్ నాది, ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ నాది, ప్రోటోకాల్ నాది. నా సిస్టానికి నేను ఒక సోషల్ మీడియాని పెట్టి రన్ చేయకూడదా? చెప్పకూడదా? పబ్లిక్ ఏం జరుగుతుందో బహిర్గతం చేయకూడదా? దాపెట్టి మూసిపెట్టి ఏం చేయాలా? మీరు చేసే అన్యాయాలన్నీ కూడా మేము సూచిస్తూ ఉన్నట్టు దాపెట్టుకొని ఇంటికి పోవాలనా? ఏం ములాజీ లేదు ఆ విషయాలలో. ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేసేయాలా. ఖచ్చితంగా 10 పేద అండి మన అంగన్వాడీ సెంటర్స్ ఎవరు వస్తారండి? పేద పిల్లలు వస్తారండి, పేద గర్భవతులు వస్తారండి, పేద బాలింత తల్లులు వస్తారు. మన హాస్టల్స్ లో ఎవరు చదువుతా ఉన్నారండి? డబ్బున్న వాళ్ళు హాస్టల్లో చదువుతారా? వాళ్ళకేం పెద్ద పెద్ద కార్పొరేటర్లు లేవు. ఈ రోజు ఏందో విజయప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఎవరండి ఛానల్ లేని వాళ్ళు? దారుణభయానికి కూడా ఛానల్ ఉన్నాయి. ఒక స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద క్యాడర్ నాది, ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ నాది, ప్రోటోకాల్ నాది. నా సిస్టానికి నేను ఒక సోషల్ మీడియాని పెట్టి రన్ చేయకూడదా? చెప్పకూడదా? పబ్లిక్ ఏం జరుగుతుందో బహిర్గతం చేయకూడదా? దాపెట్టి మూసిపెట్టి ఏం చేయాలా? మీరు చేసే అన్యాయాలన్నీ కూడా మేము సూచిస్తూ ఉన్నట్టు దాపెట్టుకొని ఇంటికి పోవాలనా? ఏం ములాజీ లేదు ఆ విషయాలలో. ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేసేయాలా. ఖచ్చితంగా 10 పేద అండి మన అంగన్వాడీ సెంటర్స్ ఎవరు వస్తారండి? పేద పిల్లలు వస్తారండి, పేద గర్భవతులు వస్తారండి, పేద బాలింత తల్లులు వస్తారు. మన హాస్టల్స్ లో ఎవరు చదువుతా ఉన్నారండి? డబ్బున్న వాళ్ళు హాస్టల్లో చదువుతారా? వాళ్ళకేం పెద్ద పెద్ద కార్పొరేటర్లు లేవు. ఈ రోజు ఏందో విజయప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఎవరండి ఛానల్ లేని వాళ్ళు? దారుణభయానికి కూడా ఛానల్ ఉన్నాయి. ఒక స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద క్యాడర్ నాది, ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ నాది, ప్రోటోకాల్ నాది. నా సిస్టానికి నేను ఒక సోషల్ మీడియాని పెట్టి రన్ చేయకూడదా? చెప్పకూడదా? పబ్లిక్ ఏం జరుగుతుందో బహిర్గతం చేయకూడదా? దాపెట్టి మూసిపెట్టి ఏం చేయాలా? మీరు చేసే అన్యాయాలన్నీ కూడా మేము సూచిస్తూ ఉన్నట్టు దాపెట్టుకొని ఇంటికి పోవాలనా? ఏం ములాజీ లేదు ఆ విషయాలలో. ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేసేయాలా. ఖచ్చితంగా 10 పేద అండి మన అంగన్వాడీ సెంటర్స్ ఎవరు వస్తారండి? పేద పిల్లలు వస్తారండి, పేద గర్భవతులు వస్తారండి, పేద బాలింత తల్లులు వస్తారు. మన హాస్టల్స్ లో ఎవరు చదువుతా ఉన్నారండి? డబ్బున్న వాళ్ళు హాస్టల్లో చదువుతారా? వాళ్ళకేం పెద్ద పెద్ద కార్పొరేటర్లు లేవు.